వెరీ గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు ది డిబేట్. అవినీతికి సంబంధించి లేకపోతే అక్రమ ఆస్తులు లేకపోతే అక్రమ సంపాదన, ప్రభుత్వాన్ని మోసం చేయడం, ప్రజల్ని మోసం చేయడం, లేదా ప్రజల్ని చీట్ చేసి ప్రజల దగ్గర లంచాలు తీసుకోవడం, రకరకాల రూపాల్లో అవినీతి అనేది ఎలా ఉందో మనం చూస్తూనే ఉన్నాం. బ్యాంకులను మోసం చేసి వేల కోట్ల రూపాయలు వేసుకుని విదేశాలకు పారిపోయిన వాళ్ళని చూస్తున్నాం. 10కి 20కి ప్రజల్ని ఇబ్బంది పెడుతున్న కింది స్థాయి చిన్న చిన్న ఉద్యోగులు, అందరూ కాకపోయినా కానిస్టేబుల్ స్థాయి ఉద్యోగులు కానీ, ఇంకా కొంచెం పైన ఉండే అధికారులు కానీ, ఎంఆర్ఓలు, ఇట్లా ఈ స్థాయిలో ఉండే వాళ్ళం కానీ, మధ్య స్థాయిలో ఉండే సెక్రటరీలు, ఐఏఎస్లు కూడా కొంతమంది, ఐపీఎస్లు, ఇలా ఇబ్బడి ముబ్బడిగా ఆస్తులు కూడా పెట్టుకున్న వాళ్ళని చాలా మందిని చూస్తున్నాం. కానీ ఇది అందరూ ఈ వ్యవస్థీకృతమైపోయింది అవినీతి అని చెప్తుంటే, ఎందుకు అవుతుంది వ్యవస్థీకృతం, దీని మూలం ఎక్కడ అనే చర్చ ఎప్పటి నుంచో ఉంది. దీని గురించి చాలామంది మాట్లాడిన వాళ్ళు ఉన్నారు, దీని గురించి స్టడీ చేసిన వాళ్ళు ఉన్నారు, దీనికి పరిష్కార మార్గాలు చూపించిన వాళ్ళు ఉన్నారు, ఈ మహమ్మారిని ఎలా తీసేయాలని సజెషన్స్ ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, రిపోర్ట్లే ఇచ్చారు. కానీ ఎందుకు అవినీతిని అరికట్టడం అనేది సాధ్యం కావట్లేదు ఎవరికి. కనీసం శిక్షలైనా, అవినీతికి పాల్పడిన వాడికి శిక్షలైనా సరిగ్గా జరుగుతున్నాయా, అమలవుతున్నాయా, శిక్షలు పడుతున్నాయా? తర్వాత ఎవరో ఒక అతను అవినీతికి పాల్పడ్డాడు, లేదా ప్రజల నుంచి లంచం తీసుకున్నాడు, లేదా బ్యాంకును మోసం చేశాడు, ఏదైనా జరిగితే అతని వరకు శిక్ష కన్ఫైన్ అవుతుంది. కానీ అసలు దానికి మూలం ఎక్కడుంది, అతన్ని ప్రేరేపించింది ఎవరు, దానికి కారణం ఇంకెవరైనా ఉన్నారా వెనక అని కూపీలాగే వ్యవహారం బయటపడట్లా. ఎప్పటికప్పుడు ఎవరో 100 రూపాయలు, 1000 రూపాయలు, 10,000, 20,000, కోటో, 2 కోట్లు, 10 కోట్లు, 100 కోట్లు తీసుకుంటున్నారు, అంతవరకు జరుగుతుంది. కానీ దాని మొత్తం కూపీలాగి అసలు ఆ చైన్ మొత్తాన్ని లాగితే కొంత ఇదవుతుందేమో అనిపిస్తుంది. నిజానికి అవినీతికి పాల్పడేవాడు ప్రతి వాడికి ఒక స్టోరీ ఉంది. ప్రతి వాడికి అది పాజిటివ్ స్టోరీ కావచ్చు, నెగిటివ్ స్టోరీ కావచ్చు. ఉదాహరణకి నిన్న ఆంధ్రప్రదేశ్లో సత్యసాయి జిల్లాలో ఒక ఎంఆర్ఓ లంచం తీసుకున్నాడు. లంచం అడిగాడు, తీసుకున్నాడంటే లంచం అడిగాడు. ఆ రైతు ఎన్నిసార్లు తిరిగినా పని చేయట్లేదు, లంచం ఇస్తేనే చేస్తా అంటున్నాడు. చేస్తా అంటుంటే రైతు నేను లంచం ఎందుకు ఇవ్వాలి అని నిలదీశాడు. ఆ రైతు లంచం ఎందుకు ఇవ్వాలి అని నిలదీసినప్పుడు ఆ ఎంఆర్ఓ సిన్సియారిటీకి మెచ్చుకోవాలి. ఆయన లంచాన్ని తీసుకోవడాన్ని, లేకపోతే లంచం డిమాండ్ చేయడాన్ని, లంచం ఇస్తేనే పని చేస్తాను అనడాన్ని సమర్థించట్లేదు నేను. కానీ అతను చెప్పిన తీరు అది ఎంతగా గ్యాంగ్రీన్ లాగా వ్యవస్థను తినేస్తోందో అది చూస్తే మాత్రం కొన్ని పేర్లు కూడా చెప్పాడు ఆయన. వాళ్ళ మీద ఏవి చర్యలు అనేది అక్కడ మొదలైంది ఈ డిబేట్కి ఆలోచన. ప్రతి అవినీతి కేసులో డెఫినెట్గా ఇదే ఉంటుంది. కింది స్థాయి అధికారులు, పెద్ద బ్యాంకు కుంభకోణాలు చేసేవాళ్ళు, వాళ్ళు పక్కన పెడితే ఈ ఎంఆర్ఓలు, లేకపోతే ఎండిఓలు, విఆర్ఓలు, ఇంకా కొద్దిగా పైకి వెళ్తే మహా అయితే ఆర్డీఓలు, లేకపోతే ఎస్ఐలు, సిఐలు, డిఎస్పీలు, కానిస్టేబుల్స్, ఇలాంటి వాళ్ళు అవినీతికి పాల్పడము అని అంటే ఉండొచ్చు. వాళ్ళ పర్సనల్ అవసరాల కోసం కకృతితో అవినీతి ఉంటుంది, నేను లేదని అనను. కానీ మరీ ఎక్కువగా పీడిస్తున్నారు అనే దగ్గర మాత్రం ఖచ్చితంగా ఇలాంటి స్టోరీలు ఉంటాయి. ఈ మొత్తం వ్యవహారాన్ని చూస్తే అసలు ఇతను కాదు దోషి, లేదా ఈ ర్యాంక్ ఆఫీసర్స్ కాదు దోషి, వీళ్ళు శిక్షార్హులే కాదని కాదు. కానీ అందుకు ప్రేరేపించిన వాళ్ళు, ఈ ముసుగులో వీళ్ళని బాధేసి వాళ్ళు అటు 2 రకాలుగా ఇక్కడ వీళ్ళని బాధేస్తున్నారు, అటు ప్రజల సొమ్ముని ప్రభుత్వం దగ్గర దోచేస్తున్నారు. పై అధికారులు, రాజకీయ నాయకులు, వీళ్ళు ఎక్కడికి వెళ్తే అక్కడ లోకల్ వాళ్ళు అన్నీ చూసుకోవాలి, వాడి అవసరాలు మొత్తం తీర్చాలి. దానికోసం వీళ్ళు జనాన్ని పీడిస్తారు. ఆ ఎంఆర్ఓ గారు నిజంగా మొత్తం చెప్పాడు. మొత్తం ఉన్నది ఉన్నట్టుగా ఎందుకు మేము లంచం తీసుకుంటాం అని చెప్పింది.
నిజంగా కొంచెం ఆకట్టుకునేది, ప్రజల్ని ఆలోచింపజేసే విధంగా ఉంది.